నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణ సర్కార్ భారీ భూకంపకానికి తెరలేపిందా? చౌకగా భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందా? 4 లక్షల నుండి 5 లక్షల విలువైన భూకుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలో నిజమెంత? అసలు ఆ భూములు ఎక్కడున్నాయి? ఆ భూముల విషయంలో తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు రావణ్ గారు, విశ్లేషకులు, అదేవిధంగా పవన్ గౌడ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వినబడుతుందా అండి? ఇప్పుడు ఓకే, రైట్. సార్ గారు, మొత్తం మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు 4 నుంచి 5 కోట్ల భూములకు సంబంధించి ఒక కుంభకోణం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తన అనుచరులను, అన్నదమ్ములను, తన బంధువులను, తన ఫైనల్ సంబంధించిన వ్యక్తులందరినీ కూడా వెనకాల ఒప్పందాలు కూర్చుకొని ఏదైతే ఇప్పుడు ఇండస్ట్రీలకు ఇచ్చిన భూములను 30% లీజ్ పేరుతో 30% ట్యాక్స్తో దాన్ని చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏదైతే మన ఓఆర్ఆర్కు అవతలకి తీసుకువెళ్ళడానికి చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక భూ కుంభకోణం అని అన్నారు. కానీ ఈరోజు అదే ఐఐటి ఇండస్ట్రియల్ మినిస్టర్ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా లేవనెత్తారు. అది నిజంగా దిమాకున్న మాటలా లేని మాటలా? గత ప్రభుత్వంలోనే 2023లోనే వాళ్ళు 3 జీవోలు తీశారు. ఏదైతే ల్యాండ్ బదలాయించడానికి ఒక క్లారిటీ చేయడానికి అది 100% లీజ్కి ఇచ్చిన భూములను వారికి 100% రెగ్యులర్ చేసి కూడా వాళ్ళు 3 జీవోలు ఇచ్చారు. అది ఇప్పటివరకు ఉన్న భూములను చూస్తే 9,292 ఎకరాలు అయితే అవన్నీ పోను. దానికి సంబంధించి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి దాంట్లో 4,000 ఎకరాలు మాత్రమే ఉంది. మిగతాదంతా రోడ్లు, డ్రైనేజీలు వగేర పోతుంది. అది కూడా మనం లీజుకి ఇచ్చింది కాదు. లీజ్ అనేది మాత్రం లీజుకున్నది మాత్రం గవర్నమెంట్కి సంబంధిస్తుంది. కానీ 100% భూమి యాక్వై చేసిన దాంట్లో మన ప్రమేయం అంటూ ఏముండదు. దాన్ని డెవలప్ చేసుకోవడానికి మాత్రం 30% తీసుకుంటున్నాం. ఆ 30%కి గాను 3 నుంచి 4,000 కోట్ల ఆదాయం తెలంగాణ గవర్నమెంట్ సమకూరుస్తుంది. అది కూడా ఇప్పుడున్న క్రైసిస్ పద్ధతిలోనే అని శ్రీధర్ బాబు గారు నిర్ణయించడం జరిగింది ప్రెస్ మీట్లో. అంటే 4 నుంచి 5 కోట్ల కుంభకోణం అనేది అతను చెప్తున్నాడు. అంటే శ్రీధర్ బాబు గారు కూడా మాట్లాడరు. అంటే వాళ్ళు చేస్తే న్యాయం, మేము చేస్తే అన్యాయమా? ఇది ఎక్కడిది? వాళ్ళే కదా 2023లో 3 జీవోలు తీసుకొచ్చింది. ఆల్రెడీ దఫా ఏదైతే ఎలక్షన్ సీజన్లో ఎన్ని వేల కోట్లు వచ్చాయో, ఎన్ని లక్షల కోట్లు వచ్చాయో చెప్పాలి అంటున్నారు. ఎలా చూడొచ్చండి? కంటిన్యూ. ఎవరు? మీరే అండి, శ్రావణ్ గారు. ఓకే. ఇవి పాలకుల యొక్క స్కాములు, ఈ కుంభకోణాలు అనేది పొరపాటుగా మారిన తీరు మనం గత 20 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాం. అధికారం రాగానే దాహంతో ఉన్నటువంటి వ్యక్తులు ఏమి చేస్తారో అట్లా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం తెలంగాణ కోసం పోరాడింది తెలంగాణ భూములు కాపాడుకోవడానికి, తెలంగాణ ఆదాయ వనరులు పెంచుకోవడానికి, తెలంగాణ వాళ్ళకు ప్రయోజనాలు పనికొచ్చేలా ఉండాలని చెప్పి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తీరా చూస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక గుప్పడి మంది, ఒక కుటుంబ వ్యక్తులు. గతంలో మనం కేసీఆర్ పాలన టైంలో విన్నాం, కేసీఆర్ కుటుంబాల 2-3 అవినీతి పాల్పడుతున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు అని. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వ పాలన చూస్తే ఇది జంబో ఫ్యామిలీ ప్యాక్ లా దోపిడీగా కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా ఖాళీ జాగాలు కబ్జా చేయడము, లేదా ఇట్లాంటి ఇండస్ట్రీలకు ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ బదలాయించాల్సినటువంటి, రెన్యువల్ చేయాల్సినటువంటి మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టు. గతంలో ఇప్పుడు కేసీఆర్ చెప్పిన, ఈ రోజు కేటీఆర్ గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే 100% ఫీజు వసూలు చేయడము, లేదా వాళ్ళు ఆల్రెడీ ప్రయోజనం తీసుకున్నటువంటి ల్యాండ్ ఓనర్ కాకుండా వాళ్ళు అమ్ముకొని ఉంటే అట్లా అమ్ముకున్న వాళ్ళు 200% ఫీజుతో చెప్పేసి ప్రభుత్వ ఆదాయం పెంచే మార్గం చూస్తున్నారు. కానీ వీళ్ళు ఉన్న పరంగా 30%కి మార్చడం వల్ల అంటే దీంట్లో ఎవరు ప్రయోజనాలు ఉన్నాయి, క్విట్ ప్రోగ్రాలు ఏమైనా ఉన్నాయో కూడా మనం ఆలోచించాలి. ఏ జరిగినా ప్రజల సొమ్ము, ప్రభుత్వానికి చేరాల్సిన సొమ్ము దుర్వినియోగం అవుతా ఉంది. దీని మీద ఖచ్చితంగా మళ్ళీ ఎవరైతే ఈ ల్యాండ్లో ఉన్నారో వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం పోయిన తర్వాత వచ్చే ప్రభుత్వం చేసేటువంటి విచారణకు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ సమయంలో ఇక్కడ అయితే ఆ పొలిటికల్ లీడర్ గా ఉన్నటువంటి మంత్రులు కేసులు ఎదుర్కోవచ్చు, కానీ బ్యూరోక్రాట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ బ్యూరోక్రాట్స్ ఈ చెప్పుడు మాటలు విని, అధికారుల యొక్క, మంత్రుల యొక్క చెప్పుడు మాటలు విని
ఎలాంటి పాలసీలకైనా గుడ్డిగా సంతకాలు పెట్టడం కానీ, కాంట్రాక్టులు ఇన్వాల్వ్మెంట్ కావడం కానీ, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అనేది వాళ్ళకి భవిష్యత్తు కెరీర్ అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఆ ఐఏఎస్, ఐపీఎస్ చదివేటువంటి అధికారులు ఎంతో జీవితంలో ఆ 3 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి ఎంతో ప్రతిభతో వచ్చేటి వాళ్ళు ఇట్లాంటి రాజకీయ నాయకుల ఉచ్చులో పడిపోయి జీవితాలు ఖరాబు చేసుకుంటున్నారు. మనం అప్పటికి చూస్తున్నాం, శ్రీలక్ష్మి కానీ చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఈ భూముల విషయంలో మాత్రం అధికారులు అంటే ఏదైతే జీవో ప్రకారం ఉందో, ఏదైతే చట్టం ప్రకారం ఉందో అది చేస్తేనే వాళ్ళకి బాగుంటుంది. లేదంటే భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణ భూములు ఇలా అన్యాక్రాంతకాన్ని కాపాడాల్సిన బాధ్యత పాలకులది. ఇది చూస్తూ ఉంటే, ఇలాగే ఉంటే ఖచ్చితంగా ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. ప్రజలు దీన్ని నిరసన తెలియజేస్తారు రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ, లేదంటే ఇంకా ఎంతైనా జరిగినటువంటి మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమం మళ్ళీ రావాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు దెబ్బతింటా ఉన్నాయి. మరి చూద్దాం ఎట్లా ప్రజలు ఎంతవరకు తీసుకుంటారు. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వీళ్ళు ఎట్లాంటి ఫలితాలు చూపిస్తారు. ఈ దోపిడీ గురించి, తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినే విధానం గురించి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారో కూడా మనం చూడబోతున్నాం సార్. రైట్. మొత్తం మీద పవన్ గారు నమస్తే అండి. నమస్తే. ఈరోజు కేటీఆర్ మాట్లాడిన మాటలు 4 నుంచి 5 లక్షల కుంభకోణం జరుగుతుంది. అంతా కూడా కేసీఆర్ హయాంలో అప్పుడు భూ బదలాయింపులు అనేవి జరిగాయి, మేమందరికీ ఖచ్చితంగా ఇచ్చాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ భూములను తిరిగి తీసుకోవచ్చు కదా, ఎందుకని దానాదత్తం చేస్తున్నారు, ఎవరు అయ్య జాగిరి, ఎవరు తాత జాగిరి, ఎవరు అత్త జాగిరి అని. ఇప్పుడు అంతా కూడా 30%కే జరుగుతుంది. ఎందుకని 50% తీసుకుంటే తెలంగాణకు బెటర్ కదా అంటున్నారు. కానీ ఇదే నేపథ్యంలో ఈరోజు ఐటీ మినిస్టర్, ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. ఈ భూ బదలాయింపు అనేది వాస్తవానికి పారిశ్రామిక భూములను కన్వర్స్ కోసం ఇంపార్టెంట్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయిస్తే దానిని 5 నుంచి 6 లక్షల కుంభకోణంగా చిత్రీకరిస్తున్న కేటీఆర్ దుష్ప్రచారం మాత్రం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2023 ఆగస్టులో 3 జీవోలు ఇచ్చింది వారి ప్రభుత్వమే హయాంలో కదా. ఎందుకంటే 9,292 ఎకరాల భూమిలో పారిశ్రామిక ప్లాటింగ్ చేసింది, కేటాయించింది మాత్రం 4,740 ఎకరాలే. మిగిలిన భూమి కూడా రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులకు మాత్రమే పోతున్నాయి రూపకల్పన చేస్తే. కానీ ఇదంతా కూడా దీంట్లో లీజుకి ఇచ్చిన భూమి అయితే ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆధీనంలో ఉంటుంది, రైట్స్ ఉంటాయి ప్రభుత్వానికి. కానీ 100% భూమిని వారికి ఆక్యుపై చేసిన తర్వాత ఎలాంటి రైట్స్ ఉంటాయి? 2023 ఆగస్టులోనే జీవోలు ఇచ్చారు కదా కేటీఆర్ గారు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం? వాళ్ళే కదా ఇచ్చింది 3 జీవోలు, 100% ఆగస్టులో 3 జీవోలు ఇచ్చింది వారే కదా అంటున్నారు. అంటే ఏంటండి? అంటే దుక్కు జీవోలు ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టాలని చూస్తున్నారు. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఓడిపోయిన కంచెలు పట్టబగటిలే చుక్కలాగా పడుతున్నాయి కాబట్టి అతను అలా మాట్లాడుతున్నాడు. ఇంకా కూడా తీసేయడానికి ఇంకా చాలా ఉన్నాయి గతంలో భూములకు సంబంధించి అంటున్నారు. ఎలా చూడొచ్చండి? ఇప్పుడు పట్టపగలు చుక్కలు కనబడ్డాయి, పట్టపగలు చుక్కలు చూపించింది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్లకు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలల్లో ఏ విధంగా గెలిచిండ్రో, ఏ విధంగా రౌడీజం చేసిండ్రో, ఏ విధంగా రిగ్గింగులు చేసిండ్రో, ఏ విధంగా కుక్కర్లు పంపించిండ్రో, ఏ విధంగా చీరలు పంచిండ్రో, ఏ విధంగా పైసలు పంచిండ్రో ప్రతి ఒక్కరికి తెలుసు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము నైతికంగా గెలిచినాం. వాళ్ళు అన్ని అంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములను అందరినీ ఏకం చేసుకొని ఒక రిగ్గింగ్ తోటి, దొంగ ఓట్లతోటి గెలిచిన వాళ్ళు ఏ విధంగానైనా మాట్లాడతారు. చుక్కలు చూపిస్తున్నది కేటీఆర్ గారు కాబట్టి ఆ చుక్కలు చూపించే విధానాన్ని తట్టుకోలేకనే కేటీఆర్ గారి మీద లేనిపోని నిందలేస్తున్నారు. ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. చెడ్డ కోతి వనమన్ల చెరిచినట్టుగా ఇప్పుడు భూములు గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు కదా. లగచెర్ల అల్లుడి కోసం ఫార్మాస్యూటికల్ కంపెనీ కోసం గత ప్రభుత్వం ఇచ్చిందా అండి? హెచ్సియు భూముల సంగతి గత ప్రభుత్వం ఇచ్చిందా అండి? మూసీ నది సంగతి గత ప్రభుత్వం ఇచ్చిందా అండి? ఏది ఇచ్చిందండి? 5 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, భూ కుంభకోణాన్ని చేస్తున్నారు అని కేటీఆర్ గారు బయట పెడితే గత ప్రభుత్వమే ఇచ్చింది, 2023 ఇచ్చింది. మరి గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు కదా, మరి గత ప్రభుత్వం ఇచ్చిందని మీరు తీసేయండి. గత ప్రభుత్వం ఇచ్చిన ఈ ఫార్ములా రేషన్ తీసేసిండ్రు కదా, మరి గత ప్రభుత్వం ఇచ్చిన ఈ డాక్యుమెంట్స్ ఈ భూమి కుంభకోణాన్ని ఎందుకు తీసేస్తలేరు మీరు? మీకోసమా? తిరుపతి రెడ్డి కోసమా? కొండాల రెడ్డి కోసమా? మీ కృష్ణారెడ్డి కోసమా? మీ సంస్థల కోసమా? మీ రియల్ ఎస్టేట్ల కోసమా? మీ జేబులు దండుకోవడం కోసమా? దేనికోసం? 9,292 ఎకరాల భూమి పేదోళ్లకు ఇప్పటి వరకు ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టించింది లేదు.
పేదోళ్లకు శ్మశాన వాటికలు జూబ్లీ హిల్స్ సాక్షిగా ఆ శ్మశాన వాటిక నిర్మిస్తామని చెప్పేసి ఇంతవరకు శ్మశాన వాటికకు భూమికి కేటాయించింది లేదు. వాళ్ళ కేటాయించండి. మేము చేసింది కదా, మీరు రద్దు చేయండి. మేము చేసింది తప్పు, మీరు చేయండి. రైట్ ఏదో చేయండి. మరి ఏదున్నా కూడా గత ప్రభుత్వం మీద నెట్టడము, గత ప్రభుత్వం మీద బురద చల్లడం తప్ప ఇంకొకటి లేదు. జర్నలిస్టు సోదరులందరికీ భూములు ఇస్తా అని చెప్పిండ్రు కదా. ఆ 9,292 ఎకరాల భూములల్లా జర్నలిస్టుల సోదరులందరికీ ఇచ్చేయండి ఇండ్లు. జర్నలిస్టులు పాపం మీకోసం కష్టపడతారు, మా కోసం కష్టపడతారు, ప్రజల కోసం కష్టపడతారు కదా. వాళ్ళకు భూములు కేటాయించండి, పేదోళ్ళకి కేటాయించండి, పార్కులు పెట్టండి, ఇంకోటి పెట్టండి. కానీ హాస్పిటల్ కట్టించండి, పేద పిల్లల కోసం స్కూళ్ళను కట్టించండి. ఏదైనా చేయొచ్చు. కానీ వీళ్ళు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఏమైనా అంటే కేసీఆర్ గారి మీద బురద జల్లడము, కేటీఆర్ గారి బురద జల్లడము ఇవన్నీ మానుకోవాలి. ఇప్పటికైనా ప్రజలన్నీ గమనిస్తున్నారు. సావు తప్పి కన్నులొట్ట పడ్డట్టుగా ఒక్క ఉప ఎన్నిక కోసం జూబ్లీ హిల్స్ కోసము 7 సార్ల ముఖ్యమంత్రి అనేటైన రోడ్డు షోలు నిర్వహించిండు. మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులు పొర్లు దండాలు పెట్టారు జూబ్లీ హిల్స్ చుట్టూ. అవన్నీ వర్కౌట్ కాక కేవలం 2 రోజులు ఉన్నది ఎలక్షన్స్ కని ఏజెంట్లను, డబ్బులను, చీరలను, కుక్కర్లను విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేసి గెలిచిండ్రు. రేపు స్థానిక సంస్థలు వచ్చినా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపలు వీళ్ళు. మాకు అర్థమైపోయింది. రిగ్గింగులకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణను చేసిండ్రు. ఇప్పుడు చుక్కలు చూపిస్తాం అని అంటున్నారు కదా. చుక్కలు చూపించినాం అని అంటున్నారు కదా. చుక్కలు మేము చూపించినాం. గోక్కోలేక తీక్కోలేక చచ్చిండ్రు ఎలక్షన్లల్లా. అధికారంలో ఉన్న పార్టీ గెలిచింది ఎంత? ఆఫ్టర్ ఆల్ 25,000. చేసిన దానికి 3 సార్లు ఓడిపోయిన వ్యక్తి, ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకొని, ఆ టీడీపీ తోటి పొత్తు పెట్టుకొని, ఆ బీజేపీ తోటి రహస్య ఒప్పందాలు చేసుకొని గెలిచిండ్రు. దాన్ని ఒక గెలిపే అంటారా అండి? మీ అందరికీ తెలుసు. వీడియోల రూపకంగా కూడా మేము చూపెట్టినాం ఏం జరిగిందో, ఏ విధంగా గెలిచిండ్రో. ఈ భూ కుంభకోణాన్ని ఎట్టి పరిస్థితిలా వాళ్ళకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తాము. కేటీఆర్ గారు అడ్డుకట్ట వేస్తున్నారు కాబట్టి, వాళ్ళ కుంభకోణాన్ని బయట పెడుతున్నాడు కాబట్టి వాళ్ళు రెచ్చిపోయి మళ్ళా లేనిపోని ఈ ఫార్ములా కేసును ముందటేస్తున్నారు. ప్రతి దానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. భయపడే బిడ్డలం కాదు, ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలము. ఆనాడు పెద్ద పెద్దోళ్ళకే భయపడలేదు. ఈనాడు ఈ ఓటుకు నోటు దొంగకు భయపడతాం అనేది లేదు. ఓకేనా అండి? రైట్. మొత్తం మీద తేజావత్ వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా పైల కృష్ణారెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా జాయిన్ అయ్యారు. పైల కృష్ణారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, ఈరోజు తెలంగాణ లోపల ఒక వింత ఆచారం నడుస్తుంది. అదంతా కూడా గత ప్రభుత్వం చేసింది, ఇప్పుడు మేమేం చేయలేదు. కానీ సస్యశాంబలంగా చేయాలి. ఎందుకంటే రాబోయే ఫార్మాసిటీకి సంబంధించి సిటీని డెవలప్ చేయాలి. ఎందుకంటే గతంలో హైదరాబాద్ అంటే చిన్న మామూలుగా ఉండే, ఆ మామూలు స్థానంలో కొన్ని ఏదైతే సిటీ అవుట్స్కట్ లోపల ఇవ్వడం జరిగింది, ఏది ఫ్యాక్టరీలకు కావచ్చు, ఇండస్ట్రీలకు కావచ్చు. ఇప్పుడంతా కూడా పొల్యూషన్ ఏర్పడ్డది. అప్పుడు ఆ చుట్టుపక్కల కూడా ఇండ్లు ఏర్పడ్డాయి. ఇప్పుడంతా పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ అని డెవలప్ అయ్యేది, విస్తరించకపోయేది. ఇప్పుడంతా కూడా పొల్యూషన్ ఉండద్దు, గ్రీన్ సిటీగా ఉండాలి, ఎక్కడికక్కడ చెట్లు మొక్కలు నాటాలి. కాబట్టి ఇది చేస్తూ ఉంటే దీన్ని తప్పు అంటున్నారు అనేది కాంగ్రెస్ వాదన. కానీ బీఆర్ఎస్ వాదన మాత్రం 4 నుంచి 5 కోట్ల కుంభకోణం ఇది కావాలని చేస్తున్నారు. 50% రాయితీకైనా లేదా 50% భూ బదలాయింపు తీసుకోవడానికైనా కానీ వెనుకాడుతుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఒక ఎకరా భూమి కూడా లేకుండా పోతుంది. మళ్ళీ సీజనల్కే వారికే ఇది 30% కడితే రెగ్యులరైజ్ చేస్తూ అది కమర్షియల్గా ఎట్లయినా చేసుకోవచ్చు. అవసరమైతే వాళ్ళు ఇండ్లు కట్టుకుంటారా, లేదంటే దాంట్లో రియల్ ఎస్టేట్ చేసుకుంటారా, లేదంటే ఇండ్లు కట్టిస్తారా, అది అంతా వాళ్ళ ఇష్టం. 30% మాత్రం కడితే 15 రోజులల్లో ప్లాటింగ్ చేసుకోవచ్చు అనేది తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇదంతా కూడా మేము ఫస్టే చెప్పాం, 100% జెన్యూన్ ఉంటే 100% ఎస్ఆర్ఓ కట్టించాం. లేదు వాళ్ళు ఒకవేళ అనుకోకుండా వేరే వ్యక్తికి కడితే కనుక 200% ఎస్ఆర్ఓ కట్టించాము. ఈ నేపథ్యంలోనే ఒక 30,000 ఉన్నదానికి 9,000 కడితే సరిపోతుంది, 3,000 కడితే సరిపోతుంది, 6,000 కడితే సరిపోతుంది ఒక గజానా అనేది మాత్రం తెలంగాణ ప్రభుత్వం లెక్కలు. ఇదంతా కూడా దోచుకొని తినడానికి అనేది బీఆర్ఎస్ వాదన. కానీ కాంగ్రెస్ వాదన అయితే అలా ఏం చేయట్లేదు. వాళ్ళే 2023 ఆగస్టులో 3 జీవోలు ఇచ్చారు. అదంతా కూడా వారికి కమర్షియల్గా వాళ్ళకు భూ బదలాయింపు మొత్తం చేశారు.
100% భూ బదలాయించి చేసినప్పుడు వారికి అన్నీ ఉంటాయి రైట్స్, కానీ ప్రభుత్వానికి ఏముంటాయి? ఇప్పుడు మనం దాన్ని కమర్షియల్గా మార్చడానికి 30% మాత్రమే తీసుకుంటున్నాం. లీజ్ అనేది అగ్రిమెంట్ ఎక్కడ లేదు. లీజ్ అగ్రిమెంట్ అయితే గవర్నమెంట్కు రైట్స్ ఉంటాయి, కానీ లీజ్ లేదు ఇప్పుడు. అది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 2023 ఆగస్టు లోపల అనేది కాంగ్రెస్ వాదన. ఎలా చూడొచ్చండి? ముందుగా మీకు, స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఇక్కడ ముఖ్యమైన అంశాలు ఏంటంటే సార్, ప్రజా సమస్యల కంటే అవినీతి ఈ వ్యవహారమే ఎక్కువ నడుస్తుంది. చర్చ అంతా కూడా ప్రజా సమస్యలు పక్కకు పోయినాయి. మనకు వారం 15 రోజుల ముందు అకాల వర్షాలు విపరీతంగా తెలంగాణలో పడి పంట నష్టం విపరీతంగా జరిగింది. రైతులు అగమ్మ గోచరంగా ఉన్నారు. వారి గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు, ప్రతిపక్షాలు లేవు. రెండవది, ప్రభుత్వం అయితే నిమ్మకు నీరెత్తినట్టుంది. కాబట్టి ఇందులో అవినీతి అంటే ఇప్పుడు ఏంటంటే, ఇద్దరు దొంగలల్లా నువ్వెక్కువ ఎంత దోసుకున్నావు అంటే నేనెంత దోసుకున్నా, నువ్వు 1,00,000 కోట్లు దోసుకున్నావు అంటే నేను 5,00,000 కోట్లు దోసుకున్నా. ఇదే వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు 1,00,000 కోట్లు అనేది వ్యవహారం పూర్తి స్థాయిలో చర్చలో నడిచింది. గత 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఇప్పుడు వీళ్ళది 5,00,000 కోట్లకు వచ్చింది. అంటే దోపిడీ గురించి, అవినీతి గురించే చర్చ, కానీ ప్రజల గురించి చర్చ లేకుండా పోయింది. కేటీఆర్ గారు ఇది మాట్లాడే ముందు ప్రజా సమస్యలను కొద్దిగా అడ్రస్ చేసుకుంటే కరెక్ట్గా ఉండేది. మీరు చేసినది ఏమి గొప్పగా లేదు కాబట్టి ఈ రోజు వాళ్ళకు అవకాశం ఇచ్చారు అవినీతి చేయడానికి, అక్రమాలు చేయడానికి. ఇప్పుడు పవన్ గౌరవ్ గారు చాలా గొప్పగా చెప్తున్నారు, కొన్ని గొప్పగా మాట్లాడుతున్నారు. ఏదో నేను జనరల్గా చెప్తున్నాను, పార్టీ అనేది కాకుండా జూబ్లీ హిల్స్లో ఏదో ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకున్నారు, వీళ్ళతోటి పొత్తు పెట్టుకున్నారని. మీరు మునుగోడులో ఎట్లా పొత్తు పెట్టుకున్నారండి? సిపిఐ సిపిఎం తోటి పొత్తులు పెట్టుకొని అన్ని పార్టీలను లొంగ తీసుకొని ముక్కు చెడి 9,000 ఓట్లతోటి రాజగోపాల్ రెడ్డి గారి మీద ఆ రోజు గెలిచారు. ఏదైనా ఎలక్షన్ లో ఒకటి జరిగింది, అన్ని జరిగినాయండి. అన్ని వ్యవస్థల్ని యూజ్ చేశారు, పోలీస్ వ్యవస్థను యూజ్ చేశారు, మీ మంత్రులు పోయారు, మీ యొక్క కాబోయే ఫ్యూచర్ సీఎం అనుకుంటారు, ఇంద్రుడు చంద్రుడు అనుకుంటారు మీరు. ఆయన ఈ ప్రపంచంలోనే ఆయనంత తెలివితేటలతో తెలివిగలడు ఇంకొకరు లేరు అనుకొని డబ్బు అహంకారంతో మేడం మీ సమయం వచ్చినప్పుడు మీరు చెప్పండి. డబ్బు అహంకారంతో చిన్న పెద్ద మంచి చెడు ఎలాంటి భాషలు మాట్లాడుతున్నాము, సంస్కారహీనంగా మాట్లాడుకుంటున్నామా, సంస్కారవంతంగా మాట్లాడుతున్నామా, ఇలాంటి పదాలు వాడితే ప్రజలలో ఎలా సులకనవుతాం అనేది లేకుండా, చిన్న పెద్ద లేకుండా మాట్లాడే అంశాలు చాలా జరుగుతున్నాయి. మనం ఎంతసేపు మనం ప్రజా సమస్యలు వేద్దాం. ఇందులో పూర్తి స్థాయిలో ఇప్పుడు ఏంటంటే, ఇక మీరు చెప్పిన దానికి వచ్చిన తర్వాత ఇప్పుడు జరిగే అంశం గురించి పూర్తి స్థాయిలో అక్కడ అవినీతి జరుగుతుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచే పూర్తి స్థాయిలో తెలంగాణలో మిగిలి ఉన్న భూములను ఎట్లా అమ్మాలి, ఎట్లా దండుకోవాలి, ఎట్లా ఢిల్లీకి కప్పం కొట్టాలి అనే దాని మీద, నా ముఖ్యమంత్రి ఎలా పదవి కాపాడుకోవాలనే దాని మీదనే నడుస్తుంది. మనం ముందుగా మాట్లాడుకున్నాళ్ళు చూస్తే హైడ్రా పేరు మీద బడా బాబులను బెదిరించుకొని ఎంతెంత చదువుకున్నారో, ఎంతమంది బిల్డర్సు, పెద్ద పెద్ద బిల్డర్సు లేక్ వ్యూ విల్లాస్ అని కట్టిన దగ్గర ఎన్ని విల్లాలు గూల కొట్టిందో అది ఎవరికి చెప్పే దమ్ము లేదు. కానీ అక్కడ నియర్ బైగా ఉన్న బడు బలగైన వర్గాల ఇండ్లు కూల కొట్టేసి పెద్దవాళ్లను భయపెట్టించేసి దమ్ముళ్ళు అనుకున్నారు. దాని తర్వాత మూసీ నది ఒక సుందరీకరణ పేరు చెప్పేసి దాని మీద అక్కడున్న అంబర్పేట భూములు కానీ, గోల్డ్ కోర్స్ మలక్పేట భూములు అమ్మడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమా కాదా? దాన్ని అడ్డుకున్నది వ్యక్తులు, దాన్ని కోర్టుకు వెళ్తామని చెప్పేసి దాని మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వెనుకకెళ్ళిన మాట వాస్తవము కాదా? అదే ఇంకొకసారి కూడా హెచ్సి భూములను, సెంట్రల్ యూనివర్సిటీ భూములను రాత్రికి రాత్రి 100 బుల్డోజర్లు పెట్టేసి అన్యాక్రాంతం చేసేసి ఆ భూములు అమ్ముకొని 1,000 కోట్లు, 50,000 నుంచి 1,00,000 కోట్ల భూమిని అమ్ముకోవడానికి ప్రయత్నం చేసింది, అవినీతి చేయడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవన్నీ ప్రజలకు కనబడుతున్నాయండి. ఇది ఒక్క అంశమే కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ భూములు మిగిలి ఉన్నాయి, ప్రభుత్వ భూములు, అవి వీటిని ఎట్లా అమ్మాలే, దోపిడీ చేసుకోవాలి, మేము ఇంకా వచ్చే 10 సంవత్సరాలలో మేము ఎట్లాగో రాము, ఆ 10 సంవత్సరాలు మేము పార్టీని కాపాడుకోవాలంటే, మేము నాయకులుగా తిరగాలంటే ఇప్పుడు చేయాల్సిన అవినీతి ఎంతవరకు దొరికితే అంతవరకు చేద్దామనే ఆలోచనలోనే ఉంది. కానీ
ప్రజా సంక్షేమం గురించి, ప్రజా అవసరాల గురించి ఇది లేకుండా పోయింది. ఇప్పుడు ఏవైతే ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఏ రేడైనా వెళ్ళండి, ఈ రోజు వరకు పారిశుద్ధ కార్మికులకు డబ్బులు లేవండి. ఊర్లలో పంచాయతీ సెక్రటరీలకు కూడా జీతాలు లేవు. వాళ్ళు అప్పులు తీసుకొచ్చేసి పారిశుద్ధ కార్మికులకు ఇస్తున్నారు. ఆ పారిశుద్ధ తిరిగే ట్రాక్టర్ కూడా డీజిల్ పోసుకోలేని పరిస్థితులలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎంతసేపు నేను గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు 1,00,000 కోట్లు దోసుకుంటే నేను 5,00,000 కోట్లు దోసుకుంటా, ఇదే వ్యవహారం మీద నడుస్తుంది. కాబట్టి ఇది తొందరగా ప్రభుత్వాలు గుర్తుంచుకొని, ఇంకోటి ఇప్పుడు ఇందాక కేటీఆర్ కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ బీజేపీ కాంగ్రెస్, ఎవరితోటి ఎవరు మ్యాచ్ ఫిక్సింగ్ అండి? ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? నీకు ఈ యొక్క రాజకీయంగా ఇప్పుడు రేపు కేటీఆర్ గారి అరెస్టుది కానీ, అవినీతిది కానీ, ఫార్ములా 1 కేసును కానీ డైవర్ట్ చేయడానికి ఎందుకు కొన్ని అంశాలను ముందుకు తీసుకొస్తున్నారు? స్వచ్ఛంగా ఉన్నావు, నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడుకో, లేదంటే వాళ్ళు కేసులు పెట్టినా, కోర్టుకు వెళ్ళినా అక్కడ నీ యొక్క నిజాయితీని నిరూపించుకో. ఇప్పుడు ఆ రోజు మా బండి సంజయ్ గారి మీద ఎలాంటి కేసు పెట్టిందండి? 10th క్లాస్ పేపర్ లీకేజ్ అని పెట్టేసి ఆయనను ఒక ఎంపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఇంటికి వెళ్ళి ఎలాంటి నోటీసులు లేకుండా, ఏ కేసు పెడుతున్నామో తెలియకుండా రాత్రులు అరెస్టు చేసి రోడ్ల పొట్టి తిప్పి ఈసరకు తీసుకొచ్చేసి అక్కడ పెట్టి, అక్కడి నుంచి వరంగల్కు కోర్టుకు తీసుకెళ్లి 2 రోజులు నానా యాతన పెట్టిన ఈ బీఆర్ఎస్ అక్రమంగా కేసులు పెట్టింది మీరు కాదా? ఈ దారి చూపించింది మీ ప్రభుత్వం కాదా? మీ పార్టీ కాదా అన్నాడు? ఇవన్నీ చేసి ఈ రోజు స్వచ్ఛందంగా మీరు చేసిన తప్పుడు పనికి ఈ రోజు బండి సంజయ్ గారికి ఇన్వాల్వ్మెంట్ లేదని హైకోర్టులో క్లీన్ చీట్ రావడం జరిగింది. ఆయన మీద ఉన్న కేసును కొట్టేయడం జరిగింది. మీరు కూడా అలాగే రండి, కానీ ఎదురు దాడి చేస్తాము, మేము ఇంకొకరిని బదనాం చేస్తాము అని మాట్లాడడం సమంజసంగా లేదు. తెలంగాణ సమాజం పూర్తిగా గమనిస్తుంది. ఇప్పటికైనా ప్రజా సమస్యల్ని అడ్రస్ చేద్దాము. వాళ్ళు అవినీతి చేస్తే ప్రశ్నిస్తాము, ప్రజల ముందు పెడదాము. గతంలో బీఆర్ఎస్ ఏదైతే 1,00,000 కోట్ల అవినీతి అనేది ప్రజల ముందు పెట్టామో ప్రజలు చూశారు, దాని మీద పూర్తి స్థాయిలో తీర్పిచ్చారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కూడా అదే పరిస్థితి రాబోయే రోజులు ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. రాజమౌళి సార్. వెంకట్ నాయక్ గారు రాజమౌళి గారు ఒక్క నిమిషం చెప్పండి. పైల్ల కిషన్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడినరు. రైతుల గురించి పాపం చాలా గొప్పగా మాట్లాడినరు. పాపం పత్తి రైతులు పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. మనం 8 గెలిచినామన్నా, మా ఎంపీలం 8 ఉన్నాము, మన కాంగ్రెస్ వాళ్ళు మన దోస్తులు 8 ఉన్నారన్న. పార్లమెంట్ లో మాట్లాడేది 0 అన్న. పార్లమెంట్ నుంచి ఢిల్లీ నుంచి తెలంగాణ రైతాంగానికి వచ్చింది కూడా 0 అన్న. ఇప్పటి వరకు అసలు భాష గురించి మాట్లాడినరు కదా. రేవంత్ రెడ్డి కంటే కరుకైన భాష, ఇరుకైన భాష బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మాట్లాడతలేరన్న. మీ బండి సంజయ్ గారి కంటే దరిద్రమైన భాష అసలు ఈ దేశ చరిత్రలో కాదు. మోడీ ఇజ్జత్ తీయడానికి ఆయన ఒక్కటి చాలు. అలాంటి భాష ఎవరు యూజ్ చేస్తలేరు. ఇంకొకటి, మీరు ఇందాక రైతుల గురించి మాట్లాడినరు. నేను ప్రత్యక్షంగా విన్నవించుకుంటున్నా. నేను ఒక రైతు బిడ్డగా ప్రతిరోజు ఊర్లలోకి పోతుంటే పాపం రైతులు సోయాబీన్ కానివ్వండి, వరికి కూడా బోనస్ ఇస్తలేరు. దాని గురించి కొట్లాడుండ్రి. పత్తిని తేమ లేకుండా ఏదో తీసుకొచ్చిండ్రు, కపాసో కంపాసో, వాటిని కూడా తీసేసి పత్తి రైతుల గోసను కొంచెం తొందరగా తేల్చండి. నిరూపించుకోరు. రైట్. మనం పత్తి రైతుల గురించి, రైతాంగాన్ని గురించి, తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి తర్వాత తీసుకుందాం. తెలంగాణ భూముల గురించి ఫస్ట్ మాట్లాడదాం. విజయవత్ వెంకట్ నాయక్ గారు, కేటీఆర్ గారు 4 కోట్ల నుంచి 5 కోట్ల భూ కుంభకోణం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ స్టేట్ నడిబొడ్డున అనే స్టేట్మెంట్ ఇలా ఉదయం లైవ్లో మాట్లాడడం జరిగింది. మొత్తం మీద కేసీఆర్ హయాంలో ఎట్లా ఉండే నిధులు, ఎలా ఉన్నాయి, ఫార్మసీకి ఎలా ఇచ్చాము, ఇండస్ట్రియల్కి ఎలా ఇచ్చాము, భూములు ఎంతవరకు ఇచ్చాము అనేది ఒక క్లుప్తంగా చెప్పడం జరిగింది ఆయన. ఎందుకంటే భూములు బదలాయించడం మేమే, భూములు ఇవ్వడం మేరే, మళ్ళీ గుంజుకోవడం మేమే, ప్రభుత్వానికి అది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నారు. కానీ కోర్టులు ఉన్నాయి, రాజ్యాంగబద్ధమైన కోర్టులు ఉన్నాయి, దానికి లాలు ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి అనేది ఒకటి మర్చిపోయారు అనేది
శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇచ్చేది మనమే తీసుకునేది మనమే అన్న తర్వాత వాడు చేసుకునేది ఏముంటుంది, అలాంటప్పుడు ఇవ్వడం ఎందుకు? ఏదైనా ఫార్మాలిటీస్ ఇండస్ట్రియల్ రావాలంటే, ఫార్మా కంపెనీలు రావాలంటే ఖచ్చితంగా మనకు వాళ్ళకు ల్యాండ్ ఇవ్వాలి. అది ఎంతకి ఇస్తామనే తర్వాత విషయం. కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మీరే కదా 3 జీవోలు ఇచ్చింది. ఆ జీవోల ప్రకారం మీరు 100% జెన్యున్గా ఆ భూమిని బదలాయించేసారు, ఆక్యుపై చేసేసారు. మొత్తం ఆ భూమికి ఆయనకు 100% ఇచ్చేసారు. ఇచ్చేసినాక మళ్ళీ ఏ ప్రభుత్వానికైనా ఏ ఆధారం ఉంటుంది? ఒకవేళ అది కమర్షియల్గా ఇచ్చింది కాదు, కానీ ఇచ్చిన దాన్ని కమర్షియల్ చేయడానికి ఇప్పుడు తెలంగాణలో వెసులుబాటు చేసుకోవడానికి దరిద్ర రేఖకు దిగునున్నాం కాబట్టి ఖచ్చితంగా డబ్బులు రావాలి కాబట్టి, డబ్బులు కావాలి కాబట్టి ఆ చేసిన బాకీలను తీర్చడానికి ఇప్పుడు మనం దాన్ని వారికి 15 రోజుల్లో, అంటే తెలంగాణ ప్రొవిజన్లో మనం ఏమనుకుంటున్నామంటే నాన్ కమర్షియల్ చేస్తున్నాం. దీని పరిస్థితిలో మనం ఇస్తున్నాం తప్ప ఎవరికి లీజ్ కమర్షియల్ లేదు. లీజ్ ఉన్న దాంట్లో గవర్నమెంట్ కూడా లీజ్కి ఎవరికి లేవు. లీజ్ ఉన్న భూములు అయితే చేస్తాం. కానీ మళ్ళీ కావాలంటే వారు చేసేదైనా ఏదైనా ఇండస్ట్రియల్ లోపల మనం ఈ ఇండస్ట్రియల్కి అన్నీ తీసుకెళ్ళి ఫ్యాక్టరీలు కావని ఇండస్ట్రియల్ ఇవన్నీ తీసుకెళ్ళి ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ అవతల మళ్ళీ వాళ్ళకు జాగా చూపెట్టి గవర్నమెంట్ జాగా చూపెట్టి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ కొంత కమర్షియల్కు సంబంధించిందానే చేస్తున్నాం అంటున్నాం. కానీ ఇదంతా కూడా కొడితే 3 నుంచి 4 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వ ఆదాయానికి వస్తుంది. 4 నుంచి 5 వేల కోట్లు కాదు. 2023లో మరి ఆయన ఎన్ని కోట్లు సంపాదించాడో చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీధర్ బాబు గారి మాటలకు కేటీఆర్ మాటలకు అస్సలు పొంతన లేదు. ఇక్కడేమో 1000 కోట్లు, 3-4 వేల కోట్లు, అక్కడే 3-4 లక్షల కోట్లు. ఎలా నిరూపిస్తారు? ఒకవేళ మీరు చెప్పినటువంటి పలానా వ్యక్తులు ఉన్నారు అంటే వారిని నిజంగానే ఉంటే వారి డాక్యుమెంట్ కావచ్చు, వాళ్ళ లీగల్ అగ్రిమెంట్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఎంఓయూలు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకురండి, మనం చూద్దాం. అంతా కూడా ప్రజల చేతుల్లో ఉంటుంది, ప్రజలే కదా ప్రభుత్వానికి వారది అనేది చెప్తున్నారు. ఏంటి పరిస్థితులు, ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు, కృష్ణారెడ్డి గారికి, పావని గౌడ్ గారికి, అదేవిధంగా మాన్న శ్రవణానికి నమస్కారం సార్. నాకు కొంచెం టైం ఎక్కువ ఇవ్వాలి, మంచి సబ్జెక్ట్ ఇచ్చారు మీరు, నాకు మంచి టైం ఇవ్వాలి. ఎందుకంటే ముగ్గురికి సమాధానం నువ్వే చెప్పాలి కదా సార్. 1000 ఏనుగులు తిన్న రాబందు సార్, అంత ఈజీగా చెప్పడానికి ఉండదు, కొంచెం బ్రాడ్గా చెప్పాల్సి ఉంటుంది. ఏది టీజీఐఏసి కేటాయించిన ల్యాండ్ కానీ సార్, అంతకుముందు కేటాయించిన ల్యాండ్ కానీ, ద పర్పస్ ఆఫ్ ల్యాండ్ అని చెప్తున్నా సార్. ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఏ గవర్నమెంట్ అయినా సరే తక్కువ రేటుకి భూమిని బదలాయిస్తుంది. దట్స్ ఎంకరేజ్మెంట్ బై ది గవర్నమెంట్. ఎందుకు? ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసం, రెవెన్యూ జనరేషన్ కోసం. అదేవిధంగా ఇక్కడ కనుక వస్తువుల ఉత్పత్తి జరిగితే ఆటోమేటిక్గా ఇక్కడ బ్రాండింగ్ అనేది వస్తుందని కారణం చేత ఏ గవర్నమెంట్ అయినా సరే, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, లేకపోతే బీఆర్ఎస్ అయినా, టీడీపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, ఎవరైనా కేటాయిస్తారు. ఆ కేటాయించిన క్రమంలో ఒక పర్పస్ కోసం కేటాయించిన తర్వాత ఆ పర్పస్ అనేది ఇప్పుడు ఆగిపోయింది. ఏది? వాళ్ళు 2021లో ఏదైతే గ్రిడ్ పాలసీ ద్వారా తెచ్చిన ఏదైతే జీవో ఉందో ఆ జీవో ప్రకారము ల్యాండ్ కన్వర్జేషన్ అనేది జరిగింది. బట్ జరిగిన తర్వాత ఆ ల్యాండ్ని వాళ్ళు వేరే పర్పస్ కోసం వాడుకుంటున్నారు. వేరే పర్పస్ అంటే ఏది? బిల్డింగ్లు కట్టడం కోసమో, వెంచర్లు వేసుకోవడం కోసమో, లేకపోతే వేరే పర్పస్ కోసం వాడుకుంటారు. అంటే కమర్షియల్గా దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇండస్ట్రియల్ పర్పస్ నుంచి కమర్షియల్ పర్పస్ నుంచి వచ్చిన తర్వాత, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, ఇండస్ట్రియల్ పర్పస్లో ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, మహిళలకు ఇలా రకరకాలుగా రాయితీలు ఇచ్చే సందర్భాలు కూడా ఉంటాయి సార్. అది ప్రతి గవర్నమెంట్ చేస్తుంటుంది. కాబట్టి కమర్షియల్గా మార్చిన తర్వాత 100% దాని మీద ఎంతో అంత కనుక అది చలానా రూపంలోనో లేకపోతే వేరే రూపంలో కనుక వస్తే అది ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది సార్. పర్సనల్గా ఎవరికి వ్యక్తిగతంగా ఐటీ మినిస్టర్కి వచ్చేది కాదు, లేకపోతే వేరే వాళ్ళకి వచ్చేది కాదు. అది ప్రభుత్వానికి వచ్చే ఆదాయంగా దాన్ని ఆదాయంగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏమవుతుందంటే మనం 100% తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వచ్చేటట్టు చేసుకోవచ్చు. అది ఒక ఇది సార్. అందులో భాగంగా బాలానగర్లో ఒక ఏరియాని వాళ్ళు అట్లే కన్వర్ట్ చేసిరు. అది గత గవర్నమెంట్లో జరిగిన ప్రక్రియ. కానీ ఈ గవర్నమెంట్లో కేవలం ఈ ఫార్ములా కేసుని డైవర్ట్ చేయడం కోసం ఒక పెద్ద అబండాన్ని కనుక నెత్తిన పడేస్తే సరిపోద్దని అనుకుంటున్నారు కేటీఆర్ గారు. సార్, ఒక మాట, తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు, అంత తెలివితక్కువగా ఏం లేరు. మీరు చూడండి, ల్యాండ్ల బదలాయింపు విషయానికి వచ్చినప్పుడు ధరణి పోర్టల్లా నార్మల్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూమి 1,30,00,000 ఎకరాల భూమి ఉంటే ధరణి పోర్టల్లో 1,55,00,000 ఎకరాల భూమి ఎన్రోల్ అవుతుంది. ఒకప్పుడు ఏది మనం సినిమాలో చూస్తుంటాం, రౌడీలో లేకపోతే కొంతమంది దాదాలో లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు భూమి మీద పోయి లొల్లి చేసే సందర్భాలు ఉండే. కానీ గత గవర్నమెంట్లో ఇట్లా జరగలేదు సార్. టీజీటీఎస్, ఇప్పుడు టీజీటీఎస్, అంతకుముందు టీఎస్టీఎస్, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ ఏదైతే ఉందో ధరణికి సంబంధించిన పాస్బుక్లను ఇష్యూ చేయడంలో టెక్నికల్గా పనిచేసిన సంస్థ నుంచి ఎట్లా పడితే అట్లా కొట్టుకున్నారు. నేను ప్రధానంగా ఒకటి చెప్తున్నా సార్,
ఈ పెరిగిన 35 లక్షల ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమి మొత్తం ఏది గవర్నమెంట్ భూమి, ఏది దేవాదాయ భూమి, అసైన్మెంట్ భూమి, ఇలా ఎన్ఓసుల రూపంలో భూములంతా కన్వర్ట్ చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ భూములు అనేవి లేకుండా చేసిన ఒక దౌర్భాగ్యమైన స్థితి గత గవర్నమెంట్లో ఉండే. ఇవన్నీ వాస్తవాలు. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే మీరు పోయి చెక్ చేయొచ్చు, మీరు పోయి ఏది అఫీషియల్ డేటా కూడా తీసుకురావచ్చు. సో మేము ఒకటే అంటున్నాం, ఏది గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ పాలసీ తీసుకొచ్చినా కూడా, ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చినా కూడా ఈ గవర్నమెంట్ 100% సపోర్ట్ అంటే ప్రతిపక్షంలో ఉన్న ఏది కాంగ్రెస్ పార్టీ 100% సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మన పాత్ర కీలకంగా ఉండాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ అనేది టాప్లో ఉంటే ఆటోమేటిక్గా మనం దేశంలో చాలా అంశాలు మనకు వస్తాయి, అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా మనకు వస్తాయని చెప్పి అనుకున్నాం. కానీ ఏది మినిస్ట్రీ అంటే, ఐటీ అంటే కేవలం కేటీఆర్ కానీ ఒక పర్సెప్షన్ని, ఒక నారేషన్. నేను ఒక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టూడెంట్ సార్, నేను అక్కడ ట్రైనింగ్ తీసుకున్నా కాబట్టి చెప్తున్నా. ఆ పర్సెప్షన్ని, ఆ నారేషన్ని క్రియేట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక రాంగ్ క్రియేట్ చేశారు. కానీ 2024-25లో జీసీసీలో ఏదైతే గ్లోబల్ అక్కడ మనకి ఏదైతే అది ఉంటుందో జీసీసీలో తెలంగాణ అనేది టాప్లో ఉండేటట్టు తయారు చేసుకోగలిగిన అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న గొప్పదనం అనే చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను సార్, ఒకటేంటంటే ఇందాక నేను 1000 రాబందులు తిన్న ఏనుగని మాట ఎందుకన్నానంటే ఒక గాలివానకే కొట్టుకుపోతుందని నేను ఎందుకన్నా అంటే ఇన్ని ధరణి భూముల్లో కానీ లేకపోతే ఇన్ని విషయాల్లో కానీ ఏలు పెట్టి కాలు పెట్టి ఆర్థికంగా దోపిడీ చేసిన ఆ గత ప్రభుత్వానికి ఈ ఫార్ములా కేసు విషయంలో అడ్డంగా దొరికిపోయిన సందర్భాలు ఉండే. సార్ నేనేమంటున్నా, ప్రధానమైన శాఖలన్నీ ఏది కేసీఆర్ గారి కుటుంబం దగ్గరికి ఉండడం వల్ల వాళ్ళు ఒక శాఖ నుంచి ఇంకో శాఖలు జోక్యం చేసుకునే సందర్భాలు ఉండే. సార్ హెచ్ఎండిఏకి చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారు ఉంటారు, వారి శాఖలో అత్యధికంగా జోక్యం చేసుకొని కేసీఆర్ గారు కేటీఆర్ గారు అక్కడ నుంచి నిధులు బదలాయింపులు చేశారు. 10 కోట్ల కంటే ఎక్కువగా కనుక ఆర్థిక లావాదేవీలు జరిగితే ఆర్థిక శాఖ సమ్మతి కావాలి. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు వారి నిధుల్లో కూడా జోక్యం చేసుకోవడం జరిగింది. అధికారులకు దిశానిర్దేశం చెప్పి వాళ్ళని బలిపశం చేసిన సందర్భాలు ఉండే. సరే ఎంత దాకా వచ్చిందంటే తప్పు చేయలేదు, జరగలేదు అని చెప్పి ఒకటే పాటని 10 సార్లు పాడుతున్నారు. కానీ 8 కోట్ల నిధులను పెనాల్టీని ఐటీ శాఖ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వేసింది కాబట్టి తప్పు జరిగిందని నిరూపణ జరిగింది సార్. ఇట్స్ క్విడ్ ప్రోకో, ఇది 100% క్విడ్ ప్రోకో. సో ఇదంతా విషయాన్ని బదలాయించడం కోసం 44 కోట్లు వాళ్ళకు వస్తే 55 కోట్లు వీళ్ళు పంపించి ఫెసిలిటేటర్గా ఉండాల్సిన గవర్నమెంట్ కాస్త ఫెసిలిటేటర్ సార్ మనం ఫెసిలిటేటర్గా ఉండాల్సిన గవర్నమెంట్ కాస్త స్పాన్సర్గా మారిపోతే ఆటోమేటిక్ అనుమానాలు వస్తాయి. ఆర్బీఐ నామ్స్ వ్యతిరేకంగా, బిజినెస్ రూల్స్ వ్యతిరేకంగా, ఇంక్లూడింగ్ ద ఘోరమైన విషయం ఏంటంటే ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకంగా, కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకంగా ఇక్కడ నుంచి నిధులు బదలాయింపు జరిగినప్పుడు కేవలం అదొక్కటే ఎగ్జాంపుల్గా తీసుకెళ్ళాలి. ఇంకా లేకపోతే ఇన్ని పైసలు ఎట్లా బయటికి పోయినా వాటిని కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? కాబట్టి ఒక అంశాన్ని మేము లేవనెత్తినప్పుడు అదేదో మా అవసరాల కోసం, మా దానికోసం కాదు. పవన్ గౌడ్ గారు చెప్తున్నారు తెలంగాణ ఉద్యమంలో మేము కీలకంగా ఉన్నాం, తెలంగాణ ఉద్యమాన్ని మేము దిశానిర్దేశం చేస్తున్నాం. ఎస్, మేము కూడా తెలంగాణ ఉద్యమకారులు. ఉస్మాన్ యూనివర్సిటీగా వేదిక మేము కూడా కొట్లాను. తెలంగాణ ఉద్యమకారులు అంటే నిధులు నియామకాల కోసం కొట్లాడిన సందర్భాలు ఉండే. ఇక నీళ్లకు ఒక హక్కు కావాలి, నిధులకు ఒక హక్కు కావాలనుకున్నప్పుడు ఆ నిధులను అడ్డదారిన బయటకు పోతున్నప్పుడు ఒక్క నిమిషం అక్క ప్లీజ్ ఒక్క నిమిషం. లేదు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడు, అది నా విచక్షణ. ఒక్క మాట మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. రాజమౌళి గారు నేను ఏమంటున్నా అంటే ఒక మాట ఏంటంటే ఇక్కడున్న నిధులకు మనం బాధ్యతయుతంగా ఉండాల్సిన వ్యవహారంలో ఇంత నిధులు నీళ్ళలాగా పక్కదారి పట్టిపోయినప్పుడు ఇక దాని గురించి మాట్లాడుతుంటే కేటీఆర్ గారు 1,00,000 కోట్లు సార్ అలవాటైన భాష సార్ అది. వాళ్ళకి 1,00,000 కోట్లు ఏంటి సార్, ఏం పైసలు సార్ అవి? మీరు చూసిరా ఎప్పుడైనా రాజమౌళి గారు 1,00,000 కోట్లు 1,000 కోట్లు ఈ మనకు సంబంధం లేని భాషను తీసుకొచ్చి 1,00,000 కోట్లు జరిగింది 1,000 కోట్లు అంటే నేను ఏమంటాను సార్, ఒక అంశాన్ని ఒకళ్ళకు పోయడం కోసం కొన్ని పదాలు హార్చిగా వాడితే తెలంగాణ ప్రజలు నమ్ముతారని అనుకుంటే మాత్రం అది వాళ్ళ భ్రమ సార్. అంత అమాయకులు ఎవరు లేరు, మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎకనామిక్స్ మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు, భూముల మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు, అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. పవనకి అంటున్నారు కదా జూబ్లీస్ లో ఏదో జరిగింది. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ల కింద పోల్ మేనేజ్మెంట్ పోల్ వస్తే మీ బీఆర్ఎస్ సంబంధించిన ఐటీ మొత్తం దాని మీద పనిచేసింది. అది ఎంత కాన్ఫిడెన్స్ మీకు తెలియదు. నేనేమంటున్నా ఎంత కాన్ఫిడెన్స్ మీకు తెలియదు. మీరు కాన్ఫిడెన్స్ చేస్తారు పవన్ జూబ్లీస్ లోకలే కాదు కానీ ఎలక్షన్ రోజు మిగతా వాళ్ళు నా లోకల్ అంటారు. సో ఒకటే మాట, మీరు ఎన్ని పవన్ కళ్యాణ్ ఒకటే అడుగుతున్నా చూడండి, నేను ఒకటే అడుగుతున్నా చూడండి. పవన్ గారు నేను ఒకటే అంటున్నా నేను ఏమంటున్నా అంటే రాజమౌళి గారు క్యాండిడేట్ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సార్లు కాకపోతే 20 సార్లు వస్తారు. సునీత గారి కోసం మీరు గౌరవ కేసీఆర్ గారు ఒక్కసారి కూడా ప్రచారం వెంకట్
వెంకట్ ఒక్క నిమిషం. ఆయన మీద రౌడీ షీటర్ ముద్రేసిరు, ఇంకేదో ముద్రేసిరు. మంత్రులందరూ ఆడిపోయారు అంటారు. ఒక్క నిమిషం పవన్ గారు, ఒక్క నిమిషం. మీ మంత్రులందరూ ఇంటికాడు ఉన్నారా? హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మీ మంత్రులందరూ ఇంటికాడు ఉన్నారా? ఏది పాలేరు ఉప ఎన్నికల్లో మీ మంత్రులందరూ ఇంటికాడు ఉన్నారా? ఏది హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మీ మంత్రులందరూ ఇంటికాడు ఉన్నారా? ప్రతి ఉప ఎన్నికల్లో గ్రామానికి ఏమో ఎమ్మెల్యే, ఏది పెద్ద గ్రామ పంచాయతీకి ఏమో మండలానికి ఏమో మంత్రులు, అట్లా ఇన్ఛార్జ్ తీసుకొని మరి ఏది మిస్మరేజ్ చేసి మాయ చేసి లేని హామీలు ఇచ్చి ఎమ్మెల్యేకు ఏది వార్డు మెంబర్ని గుంజా, ఎంపీటీసీలను గుంజా, సర్పంచ్లకు గుంజా, పైసలకు భారం పెట్టా, ఇవన్నీ మేము అవన్నీ దగ్గరుండి చూసిన అంశాలు. వెంకట్ గారు మనకు చర్చ ఇప్పుడు ఉప ఎన్నికల పైన కాదు, ల్యాండ్ ఇష్యూ పైన. వెంకటు అసలు మేము ఇచ్చిన భూములు అజమాబాద్ భూములై మేము ఇచ్చినాం. వెంకటేమో బాలనగర్ భూములు అంటాడు. ఇప్పుడు అసలు ఆ పాలసీ ఏం తీసుకొచ్చిర్రు, ఆ పాలసీ గురించి వెంకటకు తెలియదు. ఇండ్ల నుంచి చెప్పండి మరి. ధరణి భూభారతి తీసుకొచ్చి ధరణి పోర్టల్లో జరిగిన లొసుగులను ఎన్ని కనిపెట్టిర్రు, ఎంత మంది మీద కేసులు పెట్టిర్రు, ఇప్పుడు తీరి బయట పెట్టుర్రి. భూభారతి ఎకరాల భూములు. రైట్ వెంకట్ గారు ఒక్క నిమిషం. వెంకట్ గారు రైట్. పవన్ గారు ఒక్క నిమిషం. పవన్ గారు రైట్. పవన్ గారు ఒక్క నిమిషం. వెంకట్ గారు పవన్ గారు ఒక్క నిమిషం. శ్రావణ్ గారు, మేము అజమాబాద్ భూములను 200-300% తోటి ఇస్తే వీళ్ళొచ్చి 30% తోటి ఎట్లా ఇస్తారండి? ఎవరి కోసం? ఎవరి జేబులు నింపడం కోసం? ప్రైవేటు వ్యక్తులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసుకుంటే 30% అంటే మిగిలిన పర్సెంట్ గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ వ్యక్తుల జేబులలో పోతుంది. ఆ పర్సెంటేజ్ ఎవరి కోసము ఇప్పుడు జరుగుతున్నదంతా. సో పవన్ గారు ఇందులో 992 ఎకరాలల్లా అసలు రియల్ ఎస్టేట్ ఎవరి జేబులు నింపడానికి ఇదంతా జరుగుతుంది. ఏం పాలసీ తీసుకొచ్చిరు వాళ్ళు? ఇది ఇప్పుడు ఒక్క నిమిషం వెంకట్ గారు, ఇది గత ప్రభుత్వమే. ఒక్క నిమిషం వెంకట్ గారు, ఒక్క నిమిషం వెంకట్ గారు. పవన్ గారు రాజమౌళి గారు ఒక్క నిమిషము. నేను ఎలక్షన్ ఏజెంట్. నాకు జూబ్లీ హిల్స్ లో ఓటక్కు లేకపోయినా కూడా భారతదేశంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఎక్కడోళ్ళు అయినా కూడా ఎలక్షన్ ఏజెంట్ గా నిర్వహించవచ్చు. నాకు ఎలక్షన్ కమిషన్ నుంచి నాకు ఎలక్షన్ ఏజెంట్ గా కార్డు వచ్చింది. ఆ కార్డు పెట్టుకొని నేను తిరిగితే ఎంఐఎం వాళ్ళు 200 మంది వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఒక 100 మంది వస్తారు. నా కారు మీద దాడి చేయడానికి, నా మీద దాడి చేయడానికి. చింత ప్రభాకర్ రెడ్డి ఆయన మీద, నా మీద రాళ్లతోటి దాడి చేస్తారు వీళ్ళు. నేను ఒక ఆమె ఓటేయడానికి వస్తే ఆమె ఆల్రెడీ వేరే వాళ్ళు వేసిపోతారు. ఇంకొక దగ్గర ఆధార్ కార్డులు, జిరాక్స్ కార్డులు తీసుకొచ్చి ఆ జిరాక్స్ కార్డులల్లా మీ పేరేందని అడిగితే బేగం అని చెప్తారు. మీ హస్బెండ్ పేరు ఏందంటే చెప్పరు, సపరే కురుకుతారు కార్డులు పట్టుకొని. పవన్ గారు వెంకట్ గారు ఒక్క నిమిషం. పవన్ గారు వెంకట్ గారు సబ్జెక్ట్ పక్కదారి పడుతుంది. ఒక్క నిమిషం. శ్రావణ్ గారు ఏదైతే ఇప్పుడు భూబదలాయింపు అనేది, ఎందుకంటే ఏ ఇండస్ట్రీలు కావాలన్నా కానీ వారికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 99 పైసలకు ఇస్తుంది. 99 పైసలకు ఇస్తుంది. 99 పైసలు మీనింగ్ ఒక 1 పైస తక్కువ రూపాయి. అలాంటిది ఇక్కడ కూడా గత ప్రభుత్వాలు కావచ్చు, గత ప్రభుత్వాలు ఎవరైనా ఇస్తారు. ఇండస్ట్రియల్ కావచ్చు, డెవలప్ ఏరియా కావచ్చు, ఖచ్చితంగా మనకు జాబ్ ఫెసిలిటీ కావాలంటే ఎవరికైనా ఇస్తారు. కానీ అప్పుడు 100% భూమి యాక్వై చేసినప్పుడు వారికి ఎవరికైతే ఉన్నదో అప్పుడు 100% యాక్వై చేసింది 3 జీవోలు గురించి. ఇప్పుడు మేము యాక్వై చేసిన దాంట్లో మనం ఏలు పెట్టరాదు, కాకుండా కమర్షియల్ చేయడానికి 30% మాత్రమే అడుగుతున్నాం. అది చేయడానికి రెగ్యులరైజ్ చేయడానికి 30% అడుగుతున్నాం. అంటే అఫ్కోర్స్ అంటే అందరికి తెలియకపోవచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్గా కన్వర్ట్ చేయడానికి 30% అడుగుతున్నాం. అంతే తప్ప ఇప్పుడు ఆ భూమి గవర్నమెంట్కు సంబంధం లేదు, గవర్నమెంట్ భూమి కాదు అది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ గత గవర్నమెంటే, బీఆర్ఎస్ గవర్నమెంటే ఆల్రెడీ 3 జీవోలలో 100% ఇచ్చేసింది. 9292 ఎకరాలు. ఇప్పుడు అదంతా కొలిస్తే భూమును, నల్లాలు అంటే నాలీలు ఇవన్నీ పోను జస్ట్ 4000 చిల్లర మాత్రమే వస్తుంది. దాంట్లో 30% మాత్రమే గవర్నమెంట్ తీసుకుంటుంది. అది చేస్తుంది. ఇంకా దానికి రూపకల్పన కూడా చేయాలి అంటున్నారు. ఇది క్లారిటీ. అంటే ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం? నిజంగా ఆ భూములు గవర్నమెంట్కి సంబంధం లేదా? శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు, మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా. ఎందుకంటే లీజ్ డాక్యుమెంట్, లీజ్ ఉంటే మాత్రమే అది గవర్నమెంట్కు
గవర్నమెంట్కు సంబంధం ఉంటుంది. లీజ్ లేదు కదా, లీజ్ లేక మనం అన్నీ ఇచ్చేసినాం, ఆల్రెడీ అన్నీ ఇచ్చేసి 2023లో వాళ్ళే ఇచ్చేసిరు. వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు కదా, జీవోలు తీసిందే వాళ్ళు కదా, 20, 21, 22 జీవోలు తీసిందే వాళ్ళు అని చెప్తున్నారు. ఎలా చూడొచ్చండి? మనం ఒక మాట చెప్పాలండి, ఏక్సే బడ్కర్ ఏకయింది. ఒకరు మించిన వాళ్ళు ఇంకొకరు అయ్యారు. ఇప్పుడు కాదండి, సుమారు 75 సంవత్సరాల నుంచి తెలంగాణ భూములు అన్యాక్రాంతమైపోతా ఉన్నాయి. ప్రజల సొమ్ము, ప్రజల భూములు, పేదవాళ్ళకి పంచాల్సినటువంటి భూములు పంచట్లేదు. ఈ రోజు కూడా భూమి కోసం మనం చూస్తున్నాం ఏ విధంగా జరుగుతుందో. భూమి కోసం, ముక్తి కోసం పోరాడుతూ ఉన్నారు. గంట పని కోసం, ఉపాధి కోసం ఇంకా ఆరాటపడుతూనే ఉన్నాం. తెలంగాణ భూములని 1951 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అన్యాక్రాంతం అయిపోతూనే ఉన్నాయి. స్టూడియోల పేరు మీద, హాస్పిటల్ల పేరు మీద, రకరకాల సంస్థల పేరు మీద, చివరికి భక్తి ప్రదేశాలు, కీర్తన ప్రదేశం కూడా మేము కీర్తన చేస్తాం, అన్నమాచార్య కీర్తన చేస్తాం అని చెప్పి మన బంజారా హిల్స్, మన మాదాపూర్ ఏరియాలో 4 ఎకరాలు 5 ఎకరాలు తీసుకున్నటువంటి వైనం చూస్తూ ఉన్నాం. మరి ఇట్లా ప్రయోజనం కోసం తీసుకున్న వారు ఎంతవరకు ప్రయోజనానికి కోసం వాడుతున్నారు అంటే, ఒక బెనిఫిషరీ, ఒక ప్రయోజన దృష్ట్యా తీసుకున్నటువంటి భూములు, ఇంకొకటి వ్యవసాయం దృష్ట్యానో, ఫ్యాక్టరీల దృష్ట్యానో, లేదంటే ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పేసి తీసుకున్నటువంటి ఈ భూములు మళ్ళీ అన్యాక్రాంతం అయిపోతా ఉన్నాయి, కమర్షియలైజ్ అయిపోతున్నాయి, రియల్ ఎస్టేట్ దందాలు అయిపోతా ఉన్నాయి. వీటికి 51 నుంచి చూస్తే ఎన్నో ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియో కానించి, పద్మాలయ స్టూడియో కానించి, ఇట్లా చూస్తే ఎన్నో ఫ్యాక్టరీలు, చెరుకు ఫ్యాక్టరీలు కానీ, మిన్నింగ్ మిల్లులు కానీ, ఎన్ని రకాలు. ఇక్కడ మనకు తెలుసు, మన ఆ భూమి ఈయనకు అమ్మారు ఇక్కడ సిరీస్ రాజుగారికి. ఇట్లా పోతా ఉంటే చివరికి మన ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ప్రసాద్ ఐమాక్స్ ప్లేస్, కరెంట్ డిపార్ట్మెంట్ ప్లేస్, వీటి ఇంకా పోయి ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తామనో, ఉచిత వైద్యం చేస్తామనో, విద్య అందిస్తామనో, ఉపాధి కల్పిస్తామని చెప్పి తీసుకొని వాళ్ళు దాన్ని రియల్ ఎస్టేట్ దందాలుగా ఎట్లా చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. నిన్నగాక మొన్న ఇక్కడ ఎలిబినార్ లో జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ ఆ టవర్ సైట్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక పాలకులు ఇంకొక పాలకు విమర్శిస్తున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆదాయ వనరుగా మారుస్తున్నారు. ప్రజలు మాత్రం దీన్ని బలైపోతున్నారు. ఇంకా వాళ్ళు 3,000 ఇస్తున్నాం, 2,000 ఇస్తున్నాం, లేదా చికెన్ ముక్కకో, సీసా ముక్కకో ఆశపడి ఓట్లు వేస్తా ఉన్నారు. ప్రజలంతా కలిసి దోచుకుంటున్నారు. మరి వీళ్ళలో మార్పు ఎప్పుడు వస్తుందంటే, చట్టాలను అమలు చేయాలి, ఖచ్చితంగా చట్టాలు అమలు చేయాలి. కానీ ఎవరికి వాళ్ళు దాన్ని తృణీకరిస్తూ తమ ప్రయోజనం ఉంటే చాలు, రేపు పొద్దున కేసు అయినా ఎదుర్కొంటాము, ప్రభుత్వాలకు ఆదాయం పెంచే మార్గం చూడాలి అంటే, అప్పుడు 100 గత పాలకులు 100% పెడితే 200% పెడితే ఇప్పుడు 30%కి ఎందుకు మార్చారు? 30 ఎవరైనా ధరలు పెరుగుతాయా కానీ ధరలు తగ్గుతాయా? ఎవరు ప్రయోజనం చూసి ఎట్లా జరుగుతుంది? మరి అది ప్రశ్నించే వారు లేరా? ప్రశ్నించే వాళ్ళని జైల్లో పెడుతున్నారు, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే జైల్లో పెడుతున్నారు, అర్ధరాత్రి ఎత్తుకపోతున్నారు. గత ప్రభుత్వం ధర్నా చేయాలి, అడగాలి అంటే ధర్నా చౌకనెత్తి చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ధర్నా చేద్దాము, ప్రశ్నిద్దాం ఆలోచన భయపెట్టిస్తున్నారు. ఆలోచన చేస్తూ కూడా గుండె గుబిలు చేసేలాంటి పీడన చేస్తున్నారు. ఇదంతా అరాచకం జరుగుతా ఉంది. ప్రజాస్వామ్య విలువలు కూనైపోతా ఉన్నాయి. నిన్నగాక మన ఎన్నికల్లో కూడా చూసాం ఎట్లా జరుగుతుందో కూడా. వీటన్ని మార్పు, ప్రజల్లో మార్పు కావాలి. కృష్ణారెడ్డి గారు, ఒక దిక్కు చూస్తే ఇప్పుడు 30% స్లాబ్ రేట్ అంటే 30% అంటే కన్వర్ట్ చేయడానికి మాత్రమే, అంతే తప్ప ఆ భూమి మీద గవర్నమెంట్కి ఎలాంటి అధికారం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చారు. అలా భూమిని గత ప్రభుత్వం ఆల్రెడీ 3 జీవోలతోటి 100% మీదే జెన్యూన్ అని భూమిని ఆరికి ఇచ్చేసింది. కానీ ఇప్పుడు ఆ రైట్స్ గవర్నమెంట్కు లేవు తీసుకోవడానికి. లీజుకి ఇస్తే, లీజు అగ్రిమెంట్ ఇంకా కొనసాగితే, లీజ్ అగ్రిమెంట్ ఉండి ఒకవేళ అతను వేరే వాళ్ళకి అమ్మితే మనకు రైట్స్ ఉంటాయి. కానీ 100 జెన్యూన్గా అతనికే భూమి 100% సర్వస్వం ఇచ్చేయడం జరిగింది. ఇచ్చిన భూమిని మనం ఇప్పుడు బదలాయించుతున్నాం. అంటే 30% తీసుకొని కమర్షియల్గా వాడుకోవడానికి, ఇంకా సిటీ పెరగడానికి వాళ్ళతో సంప్రదింపులు చేశాం. ఇది ఇప్పటి కాదు, గత 5-6 నెలల నుంచి జరుగుతున్నది. దీన్ని అనడం అది కరెక్ట్ కాదు ఇప్పుడు. ఎందుకంటే ఈ క్రైసిస్ పద్ధతిలో కనీసానికి 3 నుంచి 4 వేల కోట్లు వస్తాయి అనే ఆశతోటి చేస్తున్నాం తప్ప వేరే కాదు. ఒకవేళ ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్కులు ఇవన్నీ ఇండస్ట్రియల్కి సంబంధించిన ఫ్యాక్టరీలకు సంబంధించింది అంటే మనకు పొల్యూషన్ లేకుండా అవతల పెట్టుకుందాం, స్వచ్ఛమైన ఒక సిటీగా తయారు చేద్దామనే ఆలోచనతో చేస్తున్నామని మంత్రి గారు అంటారు. అంటే ఎలా చూడొచ్చు అంటే, కేటీఆర్ గారు చెప్పినట్టు సగం భూమిని తీసుకోవచ్చు కదా, ఇస్తావా సస్తావా అంటే బెదిరింపులకే గురి చేయడమా ఇలాంటిది అని మంత్రి గారు అంటున్నారు. అంటే ఎలా చూడొచ్చు?
సరే, ఇందులో వాస్తవాలు ఏంది అవాస్తవాలు ఏంది బయటకు రావాలంటే దాని మీద ఒక విచారణ జరగాల్సిన అంశం ఉంది. ఇది ఏంటంటే 1000 కోట్లు కాదు, లక్షల కోట్లు అవినీతి జరుగుతుంది అంటున్నారు. కాబట్టి దీని మీద పారదర్శకంగా ప్రభుత్వం ఉండాలంటే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి గతంలో ఏం జరిగింది, గతంలో ఏమన్నా అవినీతి జరిగి పూర్తి స్థాయిలో వాళ్ళకు ల్యాండ్ బదలాయింపు జరిగిందా, లేదంటే ఏదన్నా డెవలప్మెంట్ పరంగా జరిగిందా అనేది వాస్తవాలు బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం పైన ఉంది. రేవంత్ రెడ్డి గారి సర్కారు పైన ఉన్నది. కాబట్టి అది తొందరగా ఫలించాలి. ఎంతసేపు ఆరోపణలు చేసుకోవడము, దీన్ని మీరు దొంగలంటే మీరు దొంగలు అనుకొని కూర్చుంటే ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. కాబట్టి దీని మీద వెంటనే ఎంక్వైరీ కమిషన్ వేసేసి దాని మీద నిజ నిర్ధారణలు ఏదైతే ఉందో అది ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అంశం ఉంది. కాబట్టి వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇంకొక అంశం, ఇందాక పవన్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు, వెటకారంలో మాట్లాడడంలో వాళ్ళు నెంబర్ 1 అనుకుంటాను. నేను ఇంతకుముందు కూడా 2-3 వీడియోలు చూసినప్పుడు కూడా సోషల్ మీడియాలో తను చాలా బాగా మాట్లాడుతుంటారు. కానీ మీరు మాట్లాడినప్పుడు 8 మంది ఎంపీలు ఉన్నారు, కేంద్రంలో ఏం చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, రైతులు బాగుపడుతున్నారు అంటే రైతులకు మద్దతు ధర ఇచ్చే విధంగా వాళ్ళు కొట్లాడారు. తెలంగాణ ప్రజానీకానికి కానీ ప్రతి పంటకు మద్దతు ధర గతంలో కంటే కూడా గొప్పగా తీసుకురావడం జరిగింది. కొనుగోలు చేయాల్సిన బాధ్యత లోకల్ అధికారులది ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. అది చేయాల్సింది చేయాలి. కానీ మీరు ఎంతసేపు ఏదో 8 మంది ఉన్నారు కదా ఒక బట్టగల్చి మీద ఇద్దామని మాట్లాడడంతో కరెక్ట్గా లేదనేది నాది. ఇంకోటి, ఇందాక వెంకట్ గారు మాట్లాడుతున్నారు, అంతకుముందు అన్ని శాఖలు వాళ్ళ దగ్గరనే ఉండే, వాళ్ళ కుటుంబం పైన దగ్గరనే ఉండే. ఇవన్నీ కూడా అప్పుడు బీఆర్ఎస్లో మనం చూడాల్సి వస్తే కేటీఆర్ గారు 9.5 సంవత్సరాల వాళ్ళ పాలనలో కనీసము 10 శాఖల పైన నిర్ణయించిండు. ఏ శాఖ అయినా సరే, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాడు, అది భ్రష్టు పట్టగానే మళ్ళీ ఐటీ శాఖ వచ్చిండు. ఐటీ శాఖ భ్రష్టు పట్టగానే గ్రామీణ మళ్ళీ భారీ పరిశ్రమలు. కృష్ణారెడ్డి గారు శ్రీధర్ బాబు గారు, అసలు కుంభకోణమో స్కామో జరిగి ఉంటే వారి హయాంలోనే ఉండాలి. పరిశ్రమల యాజమానుల హక్కు పొందాలంటే రిజిస్ట్రేషన్ విలువపై 100% శాతం చెల్లించాలి. అవి చేతులు మారితే 200% కట్టాలి అని జీవోలు ఇచ్చారు. కానీ ఆ భూములు మరొకరి పరమైతే హక్కులు ఎలా కల్పిస్తారో వారికే తెలియాలి అంటున్నారు. అంటే ఆ భూములు ఆల్రెడీ ఇంకొకరి పరం అయిపోయినాయి కదా, ఆల్రెడీ ఇచ్చేసారు కదా. ఇచ్చేసిన భూములను గవర్నమెంట్ ఎలా వశం చేసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది వెనుకకు? అది దీని వెనకాల ఉన్న అక్రమాలు కానీ దాంట్లో కొన్ని లొసుకులు ఉండొచ్చు. ఆ జీవో విషయంలో అడ్డం పెట్టుకొని దాంట్లో ఒక టైం బాండ్ పీరియడ్ పెట్టి ఉంటే ఆ టైం బాండ్ పీరియడ్లో వాళ్ళు ఎన్క్యాష్ చేయలేకపోతుంటే ఈ ప్రభుత్వం వాళ్ళని ఏమైనా బ్లాక్మెయిల్ చేసి 30% తీసుకొని దాని మీద ఏంటంటే లావాదేవీలు జరుపుదామా, అక్రమాలు చేద్దామని ఉన్నదా, ఏం జరిగింది, జీవోలను పూర్తి స్థాయిలో బయట పెట్టాలి. రెండోది, వెంటనే ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ జీవోల వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి అనేది బయటకు రావాలి. ఆ జీవోలు ఇచ్చిన తర్వాత అక్కడ భూమిని ఎందుకు పారిశ్రామికంగా ఉపయోగించకుండా దాన్ని ఇన్ని రోజులు ఎందుకు పెట్టారనేది రావాలి. ఇప్పుడున్న ప్రభుత్వం 30% తీసుకొని మిగిలిన 70% వదలడానికి ఉన్న కారణాలు ఏందో కూడా బయటకు రావాలి. ఇవన్నిటి మీద బయటకు రావాలంటే ఒక స్వచ్ఛందంగా ఒక ఎంక్వైరీ కమిటీ వేసేసి బయటకు వస్తేనే ఇది కరెక్ట్గా ఉంటుంది. కానీ మనము ఏదో మీరు దొంగ అంటే మీరు దొంగ అనుకుంటే కనుక ఇది ఉపయోగపడేది లేదు. ఇది 4 రోజులు పోతే ఇంకొక అంశం ముందుకు రాగానే ఇది వెనక్కి పోయేది ఉంటుంది. కాబట్టి తెలంగాణకు ఏదైతే తెలంగాణ ప్రజల ఆస్తి ఉందో దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అలాగే ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్షాలుగా పోరాడాల్సిన అంశం ఉంటుంది. కాబట్టి దీని మీద తొందరగా ఇచ్చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. రైట్. పవన్ గౌడ్ గారు, మొత్తం మీద గవర్నమెంట్లో మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. సర్వసాధారణ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలి, రాయితీలు ఇవ్వాలి. ఖచ్చితంగా ఎవరికైనా కానీ సాలరీస్కు సంబంధించింది కానీ మొత్తం మీద వనరులు సమకూర్చుకోవాలి, ఉద్యోగాల రూపకల్పన చేయాలనేది ప్రతి గవర్నమెంట్ ఉంది. గత 9.5 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది అదే, ఇప్పుడు చేస్తున్నది కూడా మేము అదే. కాకుండా అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు, ఎవరు అన్యాక్రాంతం చేశారు, ఎవరు ఎక్కడ భూములు ఇచ్చారు, ఎవరెవరికి జీవోలు తీసి ఇచ్చారు, ఇప్పుడు ఆ ఒక్కరి పరమైన భూములను ఎలా తిరిగి తీసుకుంటావు, దానికి జీవోలు ఇష్యూ అయి ఉన్నాయి కదా, దాన్ని మాట్లాడడం విడ్డూరమని మంత్రి శ్రీధర్ బాబు గారు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా అండి, అప్పుడు తీసిన జీవోలేంది, అప్పుడు ఏ పర్పస్ లో ల్యాండ్ ఇచ్చిండ్రు అవన్నీ బయటకు పెట్టమని చెప్పండి. ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి ప్రతిదానికి సమాధానం చెప్పడానికి మా నాయకులు ఉన్నారు కదా. అసలు ఈ భూములనే కాదు,
రేవంత్ రెడ్డి అనేటైనే అర్బన్ లంగ్ స్పేస్ కోసం 41 ఎకరాలను ఉంచితే ఆ వీటిని కూడా అమ్మకానికి పెట్టిండు. మేము చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 50% ఏదైతే వీళ్ళు HILTC అదే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ తీసుకొచ్చిండ్రో ఆ పాలసీని తొందరనే రద్దు చేయాలి. రద్దు చేసి కనీసం ఆ 50% ప్రభుత్వ భూమిగా ఉంచుకొని 50% వాళ్ళకి ఎవరికో ఏదైతే వేస్తున్నారో ఆ కంపెనీస్ కానివ్వండి, పరిశ్రమలకు కానివ్వండి క్రమబద్ధీకరణ చెయ్యండి. కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు 100 నుంచి వెళ్ళి 200% తీసుకొని ఇచ్చిన వాళ్ళము ఇప్పుడు 30% ఎందుకు చేస్తున్నారు? మిగతా 70% ఎవరి జేబులోకి పోతుంది? ముంబై లాంటి దేశాలలోనే ఆ భూములను వేలం వేసి ప్రజల కోసము ఖజానాల పెట్టిండ్రు. కానీ మరి వీళ్ళు ఖజానాల పెడతారా, మరి దేనిలో పెడతారు? వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. కానీ ఆయన అప్పనంగా అమ్ముతాము, ఒకరి జేబులకు వేస్తామంటే ఊరుకునేది లేదు. ప్రతి దగ్గర ఎదిరించి మాట్లాడతాము. వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ సమాధానాలు చెప్పాలి. వెంకట్ నాయక్ సరే, ఇప్పుడు ఇది జీవోలకు సంబంధించిన అంశం కాదు సార్, ఇది కామన్ సెన్స్ ఏమంటారా అంటే ఒక్క నిమిషం ప్లీజ్. సరే, అయ్యో పాపం వెళ్ళిపోయినట్టున్నారు కానీ సార్ నేనేమంటున్నా అంటే ఒక మాట మీరు ప్రధానంగా అర్థం చేసుకోండి. నాచారం, బాలానగర్, కాటేదాన్ ఈ కొన్ని ప్రాంతాలు ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇక్కడ లాజిస్టిక్ సంబంధించిన ఇండస్ట్రీస్ లేవు సార్. అంత హజార్డస్ పొల్యూషన్ రిలీజ్ చేసే ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. సో వాటిని రీప్లేస్మెంట్ చేయడం కూడా ఇది ఎంకరేజ్మెంట్ కిందకి వస్తుంది. ఏది కొత్తగా గవర్నమెంట్ ల్యాండ్ కేటాయించేది కాదు సార్, వాళ్ళ ల్యాండ్నే వాటిని కన్వర్ట్ చేస్తున్నాం. ఎట్లా మన LRS లాగా ఎట్లానో ఇది కూడా అట్లాగే. సో కన్వర్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏది అనుకూలంగా మారే రేపు వాళ్ళు దాన్ని డెవలప్మెంట్గా మార్చుకునేటట్టు ఆ ల్యాండ్ వాల్యూ తగ్గట్టు 30% ఏదైతే ఉందో దాన్ని పెట్టడం ఏదైతే ఉందో దాని తగ్గట్టు వాళ్ళు దాన్ని మార్చుకునేటట్టు చేయగలిగడమే గవర్నమెంట్ పాలసీలో భాగం. ఇక్కడ దాన్ని మళ్ళీ రీప్లేస్మెంట్ అక్కడ తీసుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రింగ్ రోడ్డు కానీ, రీజనల్ రింగ్ రోడ్డు కానీ మధ్యలో ఎక్కడైనా సెజ్జులు ఏది స్పెషల్ ఎకనామికల్ జోన్లు కానీ లేకపోతే ఇండస్ట్రీస్ ల్యాండ్ కానీ ఎక్కడైనా ఎలకట్ చేద్దామని అనుకున్నా కూడా అక్కడ చాలా ఫీజబుల్గా వాళ్ళకు ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ ల్యాండ్, హజార్డస్ పొల్యూషన్ ఏది సిటీలో స్ప్రెడ్ చేయకుండా ఆపడం ఒక ఎత్తైతే, అదేవిధంగా కమర్షియల్గా ఏది మన ఇళ్లను కట్టుకోవడం కానీ వాటిలో కూడా ఇది ఉంటుంది. దానివల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్లో మార్కెట్ వాల్యూ కూడా కొంతవరకు తగ్గుతుంది. ఇదంతా ప్రజారంజకంగా ఉంటుందని చెప్పి గవర్నమెంట్ ఆలోచించిన సందర్భం ఉండే. ఇన్ కేసు ఇంకో మాట కూడా చెప్తున్నా సార్, ల్యాండ్ని కన్వర్షన్ చేసుకోకపోవడమా దట్స్ అప్ టు దెమ్. అంటే వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. బలవంతంగా చేసుకొని బయటికి పోవాలని అనడానికి గవర్నమెంట్ దగ్గర కూడా లేదు సార్. ఎవరైనా చేసుకోవాల్సి వస్తే ఈ పర్పస్లో చేసుకోండి అని చెప్తాం అంతే. ఉత్తపుణ్యానికి చేసుకోవడానికి అయితే లేదు, పైరవి చేసుకోవడానికి అయితే లేదు, గత గవర్నమెంట్లోగా బ్యాక్ డోర్ నుంచి చేసుకోవడానికి లేదు. ఇదంతా కుల్లా మీ దగ్గర ఒక ఫైల్ పెట్టినాం, దీని ప్రకారం 30% మీరు కడితే మీరు ల్యాండ్ ఏది ఆ వేలో మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పుకోవడానికి ఉంటుంది. ఇదంతా వాలంటరీ ప్రాసెస్ అయితే దీన్ని ఇంకా బలవంతంగా ఇచ్చేసి ఇదంతా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నట్టుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఏదో వాళ్ళ మీద అంటే ఈ అంశాల మీద ఏం అవగాహన లేదు వాళ్ళకు తెలిసిందల్లా ఒక 4 అంశాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రెచ్చగొట్టినట్టు మాట్లాడి తర్వాత వాళ్ళ బ్యాటింగ్లో తీసుకొచ్చి ఇక అక్కడ యుద్ధం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ ఏది ప్రజారంజకమైన అంశాలు కాదు సార్. ప్రజలకు మనం మేలు చేద్దాం అనుకున్నప్పుడు భవిష్యత్తులో మనం చేసిన మేలే ఏది లైఫ్ లాంగ్ థ్రైవ్ అవుతుంది సార్. కాబట్టి అలాంటి పాలసీస్ ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. హైడ్రా కానీ లేకపోతే ఇలాంటి పాలసీస్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ ఫ్యూచరిస్టిక్ భాగంలో తీసుకుంటుంది. అయితే ఐటీలో ఏలు పెట్టిన ప్రతిసారి కేటీఆర్ గారికి నచ్చదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఏది మన లిక్కర్ సంబంధించిన కొన్ని బీర్లకు సంబంధించిన పర్మిషన్ విషయంలో అక్కడ కమిట్మెంట్ తీసుకున్నారు. తర్వాత గవర్నమెంట్ పాలసీ మార్చంగానే మా మీద బురద జల్లే ప్రయత్నం చేశారు. మళ్ళీ దీంట్లో మీద కూడా మేము కమిట్మెంట్ తీసుకున్నామని చెప్పి మా మీద ఎలిగేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ అవతల ఎవరికి కమిట్మెంట్ తీసుకున్నారో ఎవరెవరితో ఏమేమి చేసుకున్నారో తెలియదు కదా. సో కాబట్టి ఏంటంటే ఆ రాజ్యానికి ఆయనే మంత్రి, ఆయనే రాజు అని చెప్పి ఒక భావనలో ఇప్పటికీ ఉన్నాడు. కాబట్టి దాని నుంచి బయటపడాలి. ఆ కాలం పోయింది. మీ చేతిలో ఏది ఆటోక్రసీ మేనర్లో మీరు పరిపాలన చేసిన కాలం పోయింది. ఏది ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన వచ్చింది, ప్రజాపాలన వచ్చింది. ఇక్కడ అందరికీ ట్రాన్స్పరెన్స్గా మేము ఉంటాం సార్. ఏ విషయాన్ని మేము దాయము. ఇలా కీన్ అబ్జర్వేషన్స్ మీద ఏ రోజైనా మనం డిబేట్లు పెట్టిన సందర్భాలు ఉండేనా గత 10 సంవత్సరాల్లో? సో ఈరోజు ఒక పాలసీ మీద డిబేట్ పెట్టగలిగే స్థాయి అంటే ఆ వాతావరణం క్రియేట్ అయిందంటే దట్ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఇనిషియేటివ్స్ అంత ట్రాన్స్పరెన్స్గా ఉంటేనే అర్థం దానికి. సో కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఒక ఓవర్కమ్ చేసే రాజకీయాలు, డైవర్ట్ చేసే రాజకీయాలు ఏదైతే ఉందో దానికి ప్రజలు ట్రాప్లో పడరు. దానికి 100% ప్రజలు గ్రహించరని మేము అనుకుంటున్నాం సార్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మొత్తం మీద ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి శ్రావణ్ కుమార్ గారికి, తేజావతి వెంకట నాయక్ గారికి, అదేవిధంగా పవన్ గౌడ్ గారికి,
బైల కృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.